నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల తారక రామారావు రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్టర్. కొనియాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపిన మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్. జూబ్లీ హిల్స్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న రక్తదాన శిబిరం. పెద్దపల్లి పట్టణంలో వ్యాపార లైసెన్సు రుసుములపై మండిపడ్డ మాజీ శాసనసభ్యులు. అడ్డగోలుగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ రమణారావు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో గుంతలమయమైన నాందేడ్ జాతీయ రహదారి. రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అని, యూత్ ఐకాన్గా అందరినీ ఆకర్షిస్తూ రాష్ట్ర ప్రగతికి తన వంతు కృషి చేస్తున్న కార్యదీక్షాధ్యక్షుడని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ని కలిసి మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యారని తెలిపారు. కేటీఆర్ రాజకీయ జీవితం సుదీర్ఘంగా సాగాలని, నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంథని మున్సిపల్ పరిధిలో 20,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో 9 గంటలకు అందరూ కూడా, ఎక్కడి కౌన్సిలర్లు అక్కడ, ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ హరితహార కార్యక్రమాన్ని, చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపు 20,000 పైచిలుకు మొక్కలను ఒకే రోజు నాటి మరి వీటిని పెంచే కార్యక్రమం కౌన్సిలర్లకి బాధ్యతగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి ఎట్లాగూ నిబంధనలు కూడా ఉన్నాయి. కౌన్సిలర్లు చెట్లను పెంచాలి, పచ్చదనాన్ని పెంపొందించాలనే నిబంధన కూడా ఉంది. కనుక ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లను నాటి కౌన్సిలర్లకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏదో పెట్టినమా అంటే పెట్టినట్టు కాకుండా ఇవాళ ఒక లెక్క ప్రకారంగా చెట్లను నాటి, ఒకవేళ ఈరోజు 20,000 మొక్కలు నాటలేకపోతే ఇది కనీసం 2-3 రోజులలో వీటిని నాటి పూర్తి స్థాయిలో వీటిని పెంచి రక్షించి భావితరాల పిల్లలకి మంచి పర్యావరణాన్ని ఇవ్వడానికి ఇది సంకల్పించడం జరిగింది. కేటీ రామారావు గారు తక్కువ సమయంలో వారు యువతకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వారి నాయకత్వాన్ని చూసినటువంటి యువకులు ఇవాళ ఎంతో కూడా వారి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. కనుక మరి వారి నాయకత్వంలో బంగారు తెలంగాణ ఆవిష్కారం అవుతుందని ఆలోచనతో కూడా యువతరంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కనుక భావితరాల పిల్లలకి అన్నిటికన్నా మిన్న చెట్లు అనేది వాళ్ళ మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు 6వ విడత హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. కనుక మన బాధ్యతగా ఈ హరితహార కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని, కేటీఆర్ గారి జన్మదినాన్ని అయితే ఇంకా కూడా చాలామందిలో ఆలోచన వస్తుందని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా 100% ఎక్కడ కౌన్సిలర్లు అక్కడ, ఇవాళ మా వెంబడి కూడా ఈ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఉన్నాడు, కానీ పక్క వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ కూడా లేడు. కనుక ఈ బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది దిగ్విజయం అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు
మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ ట్రీ అనే పేరుతో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ నాయకుడిగా పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ మండల వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ మరసకోల తిరుపతి, డీసీసీబీ చైర్మన్ కాంబ్లీ నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం హరితహార కార్యక్రమము, ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి యొక్క జన్మదినాన మరి ఉట్నూరు స్వగృహంలో మరి కేటీఆర్ గారి యొక్క పేరు మీదన ఒక మొక్క ఇక్కడ వారి పేరు మీదన నాటి మరి కేటీఆర్ గారి యొక్క ఆ మొక్క పేరు కేటీఆర్ గారి పేరుని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి స్థానిక నాయకులు డీసీసీబీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు నామదేవ్ కాంబ్లే గారు, ఉత్తమ్ రాథోడ్ గారు, కాంతారావు గారు, మర్స్కుల్లా తిరుపతి గారు, అహ్మద్ గారు, రమేష్ గారు, మరియు ప్రభాకర్ గారు, మరి చంద్రశేఖర్ గారు, మిగతా కూడా మహేందర్ గారు, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మరి రాత్రి పగలు కష్టపడుతూ మరి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని మరి ఐటీ రంగంలో మరి యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న తరుణంలో గౌరవనీయులు పెద్దలు మరి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరి వారి పేరు మీద ఈ చెట్టు పెట్టడం జరిగింది, మొక్క పెట్టడం జరిగింది. ఈ మొక్క ఎట్లయితే పెరుగుతుందో వారి యొక్క అనేక పదవులు అనుభవించి మరి తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పాటుపడుతున్న గౌరవనీయులు పెద్దలు మరి సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా మరి మనవి చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని మొబిన్పూర్లో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ వారి సిబ్బందితో కలిసి ఫ్రైడే డ్రైడేలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మలేరియా అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. నీరు నిల్వ ఉంటే దోమలు చేరతాయని తెలిపారు. దోమల వలన మలేరియా, చికున్గున్యా లాంటి వ్యాధులు వస్తాయన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మలేరియా శాఖ ఆధ్వర్యంలో నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యంగా చేసేది ఏంటంటే మా ఆశా కార్యకర్తలు కానీ, ఏఎన్ఎంలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మరియు శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళంతా కలిసి ప్రజలకు ఫ్రైడే డ్రైడే అంటే ఏందనేది అవగాహన కార్యక్రమం చేపడతారు. ఈ ఫ్రైడే డ్రైడేలో మనం ముఖ్యంగా చేసేది ఏంటంటే వర్షాకాలంలో మన ఇంట్లో ఉన్న కూలర్లు కానీ, నీటి పూల కుండీలు కానీ, పూల తొట్టిలు కానీ, పాత గిన్నెలు కానీ, టైర్లు కానీ ఇట్లాంటి వాటిలో వర్షపు నీరు జమ కావడం వల్ల దోమలు గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ దోమలు గుడ్లు పెట్టిన దోమల వల్ల మనకు 5 రకాల అటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికున్గున్యా కానీ, జాపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, మరియు బోధకాలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చేసేది ఏంటంటే ప్రతి వారం మనం 1 గంట సమయం కేటాయించి మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకొని మన ఇంట్లో ఉన్న పాత వస్తువుల్లో నీరు నిండకుండా చూసుకోవడం జరుగుతున్నది. తద్వారా ఏంటంటే మనం వీటిని ఈ 5 రకాలైన ప్రాణాంతకమైన వ్యాధులను అరికట్టవచ్చు. మేము కోరుకున్నది ఒకటే ప్రజల నుంచి, ఈ ఫ్రైడే డ్రైడేలో భాగంగా మా ఆశా కార్యకర్తలు కానీ, మా సిబ్బంది కానీ ఇచ్చే అవగాహన సదస్సులో అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మరియు ఈ దోమల నివారణకు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు గొండ నాగేష్ మండల కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందూరు అమృతరావు, సిరికొండ సర్పంచ్ నర్మదా పెంటన్న, ఎంపీటీసీ పర్వీన్ లతీఫ్, ఉప సర్పంచ్ చందు, సర్పంచ్ అనిల్ కుమార్ స్వామి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క
జన్మదినాన్ని పురస్కరించుకొని మన సిరికొండ మండల్ సిరికొండ హెడ్ క్వార్టర్ సర్పంచ్ నర్మదా పెంటన గారు, అదే మాదిరిగా ఎంపీటీసీ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులకి అందరికి కూడా ప్రథమంగా నమస్కరిస్తూ ఈ మండల్ పక్షాన, సర్పంచ్ గారి పక్షాన, నా పక్షాన, ఎంపీటీసీ పక్షాన, నాయకుల పక్షాన కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు వారు ఏ శాఖలో ఉన్నప్పటికీ, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, తన శాఖల్ని ఉన్నటువంటి కార్యక్రమాలని సమృద్ధిగా అభివృద్ధి పయనించడంలో కృషి చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా సమన్వయపరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు, రైతాంగం వారి యొక్క సంక్షేమాన్ని కోరుతూ గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక శాఖల్ని అనేక విషయాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి కేటీఆర్ గారు, మరి వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, రాష్ట్రం ఎందుకంటే పురోగమించే రాష్ట్రంలో వారి నాయకత్వం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి పేద వర్గాల వారు, రైతులు, కార్మికులు, కర్షకులు వారి నాయకత్వంలో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఎందుకంటే వారికి ఆయురాగ్యాలు ఇంకా ఇవ్వాలని చెప్పేసి దేవుణ్ణి కోరుతూ మరొక్కసారి సిరికొండ మండల్ హెడ్ క్వార్టర్ పక్షాన, మండల్ పక్షాన మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకునైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా అందరి పక్షాన వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అర్పిస్తాను. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 2216 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం గొప్పదని తెలియజేసి నియోజకవర్గ ప్రజలందరూ రక్తదానం చేయవలసిందిగా కోరారు. ఈ రక్తదాన శిబిరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని డాక్టర్ వసుధా అశోక్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తలసేమియా పేషెంట్లకు నిరంతరం రక్తం కావాల్సి ఉన్న కారణంగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించినట్లు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ తెలియజేశారు. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు. 216 మెంబర్స్ బ్లడ్ ఇవ్వడం అనేది నిజంగా ఒక రికార్డు. అది మన తెలంగాణకే దక్కుతుంది ఈ రోజు దాకా. ఇంకెప్పుడైనా ముందు ఎవరైనా ఇలాంటి రికార్డు ఒకటే ప్లేస్లో చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని రికార్డ్ బ్రేక్ చేయాలి. అంటే 2217 మెంబర్స్తో చేస్తే అది రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఇంతకుముందు వేరే చోట ఇలాంటిది ఒక రికార్డు ఉంది కానీ ఒకటే చోట లేదు. దట్ ఈస్ వాళ్ళు వెన్యూస్ డిఫరెంట్ వెన్యూస్ పెట్టి చేశారు, కానీ ఒకటే దగ్గర చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు అవర్ ఎమ్మెల్యే గారు. So I am declaring this award. This is to certify that the record for the maximum number of people donating blood in one day during Corona pandemic will be set by Maganti Gopinath Garu, MLA, Hyderabad, Telangana, at Sri Kotla Vijay Bhaskar Reddy Stadium, Yusufguda, Hyderabad, on July 24, 2020. India Book of Records has issued the detailed guidelines and criteria for conducting this event as per international protocol. The claimant Maganti Gopinath will be eligible to enter into India Book of Records 2021 edition with 2216 bonus. Thank you. కాన్స్టిట్యున్సీ నిజంగా శుభాకాంక్షలతో రాయించబడే రోజు ఈరోజు 2216 మంది ఈ యొక్క కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో బ్లడ్ దానం చేశారండి. అన్ని దానాల్లో కంటే ఒకప్పుడు అన్నదానం ఉండే గొప్ప అన్నారు, కానీ ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నదానం కాదండి గొప్ప, బ్లడ్ దానమే చాలా గొప్పది. అలాంటి దానాన్ని ఇవాళ 2216 మంది యువకులు ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో
బ్లడ్ ఇచ్చి ఈ బ్లడ్ ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళ ఆశీర్వాదాన్ని వీళ్ళు డెఫినెట్గా పొందుతారు. ఇలాంటి ఒక ప్రోగ్రాము మన ఎమ్మెల్యే గారు ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకి కూడా తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. ఇది నిజంగా ఒక మంచి రోజు. 2216 మంది అంటే చాలా 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 ఎక్కువ మంది అది. And I really appreciate each and every individual who participated in this program and donated their blood. I bow my head to all the organizers who have done extremely good in conducting this program, maintaining all the rules and regulations of this pandemic situation. Thank you. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గడ్డి అన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ కండికంటి ప్రేమ్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ్నాథ్ గౌడ్ తన డివిజన్ పరిధిలో శానిటేషన్, మలేరియా సిబ్బందికి తన వంతుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు అంజయ్య, భిక్షపతి, ప్రమోద్, కృష్ణ, పండరీనాథ్, విక్కీ, లక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ దిల్సుఖ్ నగర్ ప్రేమ్ గడ్డియానారం డివిజన్ పరిధిలో ప్రేమ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ మన శానిటైజేషన్ చేసే జిహెచ్ఎంసి సిబ్బందికి ఏదైతే మనం కోవిడ్లో ఇచ్చిన ప్యాకేజు ఇవాళ జన్మదిన సందర్భంగా వారికి అందజేసుకోవడం జరిగింది. అట్లాగే ఇలా కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ రాష్ట్రానికి మరింత సేవ చేసేందుకు మా ప్రియతమ నేతకు ఆ భగవంతుడు మంచి ఆయుష్, ఆయురారోగ్యాలు ఇయ్యాలే. ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా మరింత మెరుగైన సేవ చేసే అవకాశము ఆయనకు ఒక బలాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గడ్డన్నరం డివిజన్లోని శానిటైజేషన్ చేసే జిహెచ్ఎంసి మా యొక్క తోటి మా సిబ్బందికి వారందరికీ కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సేవలు అమోఘం. ఎవరు కూడా వెనకడుగేసినా కూడా వాళ్ళు మేమున్నాం ముందుకని చెప్పి ఈరోజు కోవిడ్లో వాళ్ళు చేస్తున్న వరకు ఇంటింటికి ఏ ఇంట్లో కూడా పాజిటివ్ వచ్చింది అంటే మేమున్నాం ముందున్నామని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు శానిటైజేషన్ చేస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా భగవంతుడు కేటీఆర్ గారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని వారి బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు ఒక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. అది కూడా మా సిబ్బంది సమక్షంలో. అదేవిధంగా ఈ కోవిడ్ బారిన పడకుండా వారిని కూడా ఎల్లవేళలా భగవంతుడు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో గొల్లపల్లి ప్యాక్స్ చైర్మన్ రాజా సుమన్రావు ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా సుమన్రావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ప్యాక్స్ ఆఫీసు పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలంగాణ యువతకు స్ఫూర్తి ప్రదాత, రానున్న బంగారు తెలంగాణ రథసారథి కేటీఆర్ ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకర్, జెడ్పీటీసీ జలంధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, ఏఎంసీ చైర్మన్ మాస్క్ లింగారెడ్డి, చందోలి ప్యాక్స్ చైర్మన్ గాంధె వెంకట మాధవరావు, పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రమేష్, వైస్ చైర్మన్ నవ్వా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యువతకు స్ఫూర్తి ప్రదాత, రాబోయే బంగారు తెలంగాణకు యువరథ సారథి, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మా యొక్క గౌరవ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న సింగిల్ విండో ఆఫీస్ ఆవరణలో కేక్ కటింగ్ మరియు హరితహారం ప్రోగ్రాం నిర్వహించుకోవడమైనది. ఈ కార్యక్రమానికి గౌరవ జెడ్పీటీసీ జలంధర్ గారు, గౌరవ ఎంపీపీ నక్కశంకర్ గారు,
పార్టీ ప్రెసిడెంట్ బొల్లం రమేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముసుగు లింగారెడ్డి గారు, చందూరి సింగిల్ విండో చైర్మన్ మాధవరావు గారు, రైతు సమన్వయ సమితి కృష్ణారెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ఆవారి చందు మరియు ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ పేరు పేరున పాల్గొనడం జరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా మా మండలంలో ఉన్న అడవుల విస్తీర్ణం పెంచి ఈ వానలు సకాలంలో కురవడానికి అడవులు ఎంతో దోహదం చేస్తున్నాయి. భాగంగా ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హరితహారం ప్రోగ్రాం పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల శ్రేణులకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. మాస్కులు, శానిటైజర్లు, మొక్కలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మరింత బలోపేతం కావడానికి వారు తీసుకున్న నిర్ణయాలు మనం చూస్తూనే ఉన్నాం. గత 15 రోజుల క్రితం మన గ్రామంలోనే మడకం తమ్మయ్య అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా పార్టీ తరఫున రావడం జరిగింది. అది కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రానికే పార్టీ సభ్యునికి ఇవ్వాలనే యొక్క దృఢ సంకల్పంతో భరోసాగా ఉండటం అనేది ఇది ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రం అంతటి కూడా కేటీఆర్ గారి యొక్క జన్మదినం ఊరూరు వాడవాడలా అద్భుతంగా ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఒక పక్క ఇవన్నీ కూడా ప్రజలకి ఆమోదంగా ఉండటంతో ఊరూరు వాడవాడాలు కూడా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది. మనందరి తరఫున వారికి ఆరోగ్యం ఉండాలని, నిండు నూరేళ్ళ ఆయుష్ వారికి కలగాలని మనందరి తరఫున వారికి తెలుపుతూ మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని అకోలా నాందేడ్ జాతీయ రహదారి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివంపేట గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జిపై గుంతలు పడడంతో వాహనదారులు రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డంతా పాడైపోయిందని వాహనదారులు అంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే రోడ్డు అధ్వానంగా తయారవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. 161 రోడ్ నెంబర్ ఇది. ఈ రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ప్రజలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రోడ్డు చాలా ప్రాబ్లం వస్తుంది. అధిక వర్షాలు వస్తున్నాయి. రోడ్డు చాలా గుంతలైంది. తక్షణమే ఈ రోడ్డు మీద మా వర్క్ రిపేర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. ఎంతోమంది యువకులకు దెబ్బలు లాగడం, ఫ్యామిలీలకు దెబ్బలు లాగుతున్నాయి. అందుకే ఈ యొక్క రోడ్డును ఇక్కడ నుంచి జోగిపేట వరకు కూడా విపరీతమైన గుంతలు ఉన్నాయి. అనేకమైన గుంతల వల్ల శివంపేట మరీ రద్దీగా ఉండే శివంపేటలో కూడా అనేకమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ యొక్క రోడ్డును రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందుకే దీని మీద ఆర్ఎండ్బి వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని రోడ్డు రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని అంబాభవాని దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి అమ్మవారిని దర్శించుకున్నారు. గట్టు మండల కేంద్రంలో శ్రీ మాతా అంబాభవాని దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, ఎంపీపీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అనంతకిషన్, పట్టణ అధ్యక్షులు జార్జ్, కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐసిసి
కార్యదర్శి ఆదేశాల మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే పిసిసి మరి ఈ శతదినోత్సవ పివి నరసింహారావు శతదినోత్సవ కార్యక్రమానికి మరి ముఖ్యంగా చైర్మన్ అయిన గీతారెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పివి నరసింహారావు మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి ఆయన సేవలు అందించింది, మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో మరి ఈ శతదినోత్సవ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఆయన గొప్ప మేధావి, కవి, మరి దేశానికి ఎన్నో సేవలు అందించి ఒకసారి ముఖ్యమంత్రిగా మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా, ఆయన ప్రధానమంత్రి అయిన సమయంలో మన దేశం అతలాకుతలం ఆర్థిక స్తోమత లేకుండా పోయి మరి అధోగతి పాల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన ఆలోచన, ఆయన చేసిన పద్ధతితో ఆ రోజు మన భారతదేశాన్ని ఆదుకునే శక్తి ఒక పివి నరసింహారావుకే ఉండే మరి ఆ ఘనత ఆయనకే దక్కింది. ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే దేశము రాష్ట్రము అధోగతి పాలైంది. మరి ఏది చేసినా ప్రజలకు దేశానికి సేవ చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్కే సత్తా ఉంటుందని మేము ఘంటపదంగా చెప్పగలుగుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల తారక రామారావు రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్టర్, కొనియాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపిన మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్. జూబ్లీ హిల్స్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న రక్తదాన శిబిరం. పెద్దపల్లి పట్టణంలో వ్యాపార లైసెన్సు రుసుములపై మండిపడ్డ మాజీ శాసనసభ్యులు, అడ్డగోలుగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ రమణారావు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో గుంతలమయమైన నాందేడ్ జాతీయ రహదారి, రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.